కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మంజిరా కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద, పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైసా కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు, పాలమూరులో మేము లేం కదా, నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా భట్టి గారి సలహా తీసుకున్నా. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. ఈరోజు మా భట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన. మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియమ్మ ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. అందుకే ఇవాళ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారో, ఎట్లొస్తారో అట్లా రాండి.
అసెంబ్లీలో తేలుద్దామా, పాలమూరు గడ్డ మీద తేలుద్దామా? మొదటి సంవత్సరంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా. గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది. రైతులను ఆదుకున్న చరిత్ర మాది. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతులకు 24 గంటలు ఇవాళ ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది, ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు. ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా. దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ 70 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది. మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిండ్రా అని నేను అడుగుతున్నా. నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా, పార్లమెంటులో మీ నోరు లేకపోయినా 2009లో పార్లమెంటుకు గెలిపించి పంపించింది, పల్లకిలో మోసింది మేము కాదా? 2009లో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా. వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు, మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు, మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో, దుబాయో, బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని, పార పనికి, మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరో, కల్వకుర్తో, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు, మక్తల్కు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుతుండు. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవడి దయదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు, మా వాడే, మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవలేనోళ్ళ, చీము నెత్తురు చచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఎందుకు ఇవాళ ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం నొచ్చింది? 10 ఏళ్ళు మీరు